రవి, నేను ఇంట్లో ఉండలేను రవి, వెళ్ళిపోతాను. ఏమైంది సడన్ గా? మీ అమ్మ నన్ను ఎంత మాట్లాడిందో తెలుసా? అబ్బా, ఈవిడిగారు ఎంతసేపు రెడీ అవుతుందో, టైం అయిపోతుంది. బయలుదేరదామా? ఏంటే ఈ డ్రెస్ ఏంటే? ఫంక్షన్కి అలాగే వస్తావా? చీర కట్టుకోవా? ఈ డ్రెస్ బానే ఉంది కదా అత్తయ్య. మీ ఇంట్లో బాగుంటుందేమో, మన ఇళ్లలో కుదరదు. వీళ్ళు చీర మార్చుకురాపో. డ్రెస్ వేసుకుంటే ఏమవుతుంది? ఏమో అమ్మా, ఈరోజు ఈ డ్రెస్ అంటావు, రేపు పొద్దున్న జీన్ ప్యాంటు టీ షర్ట్ వేసుకుని తిరుగుతావు. టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ నేను ఎందుకు వేసుకుంటాను అత్తయ్య? ఏ, రేపు పొద్దున్న డైరెక్ట్ గా గోవాకి వెళ్ళి బికినీలు వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడతావా? అయ్యో, అవన్నీ నేను ఎందుకు వేసుకుంటాను అత్తయ్య? ఏమో, ఎన్ని దరిద్రాలు చూడలేదు. వీళ్ళు చీర మార్చుకురాపో. మూసుకొని అత్తగారు చెప్పినట్టు విను. విన్నావు కదా, వెళ్ళు. సరేలే, చీరే కట్టుకుంటా. అనవసరంగా ఇలాంటి దిక్కుమాల సంబంధం చేశాను మా వాడికి. మా అమ్మ అన్ని మాటలనిందా? నేను అడుగుతాలే, నువ్వు వెళ్ళు. ఒరే, నానికి నాకు మన ఊరు బస్ టికెట్ తీసేయి, అక్కడికి వెళ్ళి పొలం పని చూసుకుంటాం. ఏమైందమ్మా? మీ ఆవిడ ఏముందో తెలుసా? గెటింగ్ లేట్ అయినా ఫంక్షన్కి ఏంటి పబ్కి వెళ్ళకుండా? ఏంటత్తయ్య ఎంత లేటు? వెళ్ళామా? ఈ డ్రెస్లోనే వస్తావా? హా, ఈ డ్రెస్కి ఏమైంది? బానే ఉందిగా. అంటే మా వాళ్ళందరూ వస్తారు కదా, చీర మార్చుకుంటే మంచిదేమోనని. సో వాట్? మీ వాళ్ళు వస్తే నాకేంటి? నాకు డ్రెస్సే కంఫర్ట్, డ్రెస్సే వేసుకుంటాను. చీర అయితే పద్ధతిగా ఉంటుందని. ఎక్కువ మాట్లాడితే టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ కూడా వేసుకొస్తా. ఇంకా ఎక్కువ మాట్లాడితే గోవాలో బికినీ వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి మిమ్మల్ని ట్యాగ్ కూడా చేస్తా. బికినీల దాకా ఎందుకులే అమ్మా, ఇదే బాగుంది. పదా, దట్స్ గుడ్. పదండి. మీకేంటి? మీకేనా ప్రాబ్లమా? యాక్చువల్లీ ఇది ఇలా ఉండాలి. దట్స్ బెటర్. పదండి. అలా అందా? అవునరా, ఈసారి నువ్వు చెప్పరా నాన్న. మా అమ్మ చెప్పిన దానికి అది చెప్పిన దానికి అసలేం సంబంధం లేకుండా ఉందేంటి? ఎవరు చెప్పింది ఏం తెలియట్లేదే. ఎరా, ఎవరు చెప్పింది నిజమన్నది అర్థం కావట్లేదా? అవునా? అసలు ఏం జరిగిందంటే, అత్తయ్య వెళ్ళామా? అంటే ఈ డ్రెస్ కాకుండా చీర మార్చుకుంటే బాగుంటుందేమో అని. సరే అత్తయ్య, మార్చుకొస్తాను. పర్వాలేదమ్మా, నీకు ఈ డ్రెస్ కంఫర్ట్ గా ఉంటే ఈ డ్రెస్ లోనే ఉండిపో, పర్వాలేదు. ఎంతసేపు అత్తయ్య? ఉండండి, చీర కట్టుకొస్తాను. ఇదే జరిగింది. మరేంటన్నా వాళ్ళు అంత వైలెంట్ గా చెప్తున్నారు? ఆడవాళ్ళు లేచిరే అంతరా నాన్న. నేను పడిన పాటలు నువ్వు పడకూడదని చెప్తున్నాను. మై స్వీట్ డాడీ, థ్యాంక్ యూ. దీనివల్ల చాలా పెద్ద గొడవలు అయిపోయేవి. అమ్మో, ఈరోజు మంచి మ్యాచ్ రా. ఏరా, మాకు కూడా మనవన్న మనవరాలు ఎత్తుకోవాలని ఉంటుంది కదా? ఉంటుంది. ఏమైందమ్మా? పిల్లల్ని కనబట్టి మీ ఆవిడ ఎన్ని మాటలందో తెలుసా? ఏమనింది? ఎంతసేపు ఆంటీ? తొందరగా. ఇదిగోనమ్మా. థ్యాంక్స్ ఆంటీ. పిల్లలు ఎప్పుడు కంటారమ్మా? పిల్లలా? ఇప్పుడు అప్పుడే వద్దనుకుంటున్నాం ఆంటీ. ఓ 2 years గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాం. 2 years? ఎందుకు? అంటే నా అందం తగ్గిపోతుందని. మా వాడేమనట్లేదా? మీ అబ్బాయా? మీ అబ్బాయి ఏమంటాడు? ఓవర్ యాక్షన్ చేస్తే బెడ్రూమ్ లో కూడా అడుగు పెట్టనివ్వను. అందరూ అడుగుతున్నారమ్మా. అయితే వాళ్ళని కలమని చెప్పండి. ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసన ఉన్నారు, పెళ్ళిన 9 years కనలేదా? ఎవరిష్టం వాళ్ళదాంటి. నన్ను ఫోర్స్ చేయకండి. నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే కంటాను. 2 years తర్వాతైనా కంటావా? కంటాను, కానీ సరోగసి ద్వారా. సరోగసి అంటే బేబీ మందే, కానీ మోసి కనేది వేరే వాళ్ళనమాట. ఇదేంటమ్మా, మేము ఎప్పుడు వినలేదు అసలు. అంటే నా అందం తగ్గిపోతుంది కదా, అందుకని. అసలే నాకు ఇన్స్టాగ్రామ్ లో 980 followers ఉన్నారు. దాన్ని 1 lakh చేసే వరకు ఇవన్నీ ఏం పెట్టుకోను. ఏమండి, ఏంటి మాట్లాడరు? అంకుల్ ఏమంటాడు? గుడ్డి తాగి బాగా బజ్జుంటాడు.